సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగా. ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 143వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో మనం క్షేత్రజ్ఞ యోగము అనే 13వ అధ్యాయాన్ని పూర్తిగా గావించుకున్నాం. ఈరోజు ఆ అధ్యాయం యొక్క సారాంశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. భగవద్గీతను ప్రధానంగా 3 షట్కాలుగా విభజించవచ్చు. మొదటి షట్కం 1 నుంచి 6 అధ్యాయాలు. దాంట్లో కర్మయోగ సాధన చూస్తాం. రెండవ షట్కంలో 7 నుంచి 12 అధ్యాయాల దాకా ఉపాసన యోగ సాధన, దాన్ని చూస్తాం. మూడవ షట్కంలో 13 నుంచి 18 అధ్యాయాల వరకు జ్ఞానయోగం. మూడవ షట్కం జ్ఞానయోగం గురించి బాగా వివరిస్తుంది. అందులోనూ ముఖ్యంగా 13, 14, 15 ఈ అధ్యాయాల్లో అన్ని ఉపనిషత్తుల సారాన్ని మనం చూస్తాం. అందువల్ల ఈ అధ్యాయాలన్నీ ముఖ్యమైనవి. అందులోనూ 13వ అధ్యాయం ఇంకా ముఖ్యమైనది. వేదాంత సారం ఇందులో ఇంకా ఎక్కువగా ఉంటుంది. 13వ అధ్యాయాన్ని ప్రధానంగా 6 భాగాలుగా విభజించవచ్చు. అవేమిటి? ఉపోద్ఘాతం మొదటి శ్లోకం, రెండవది క్షేత్రజ్ఞుల యొక్క వివరణ, దాన్ని మనం 2 నుంచి 7 శ్లోకాల దాకా చూసాం. మూడవది జ్ఞానం, 8 నుంచి 12 శ్లోకాల వరకు చూడడం జరిగింది. జ్ఞేయం వివరణ యొక్క శ్లోకాలు 13 నుంచి 19 దాకా. ఐదవది ప్రకృతి పురుషుల యొక్క వివరణ శ్లోకాలను 20 నుంచి 24 దాకా చూసాం. జ్ఞాన సాధనలు, జ్ఞానఫలం, ఈ శ్లోకాలు 25 నుంచి 35 దాకా చూసాం. 1వ శ్లోకం ఉపోద్ఘాత శ్లోకం. చాలా అధ్యాయాల్లో వచ్చినట్టుగానే ఈ అధ్యాయంలో కూడా అర్జునుడి యొక్క ప్రశ్నతో మొదలవుతుంది. కాకపోతే ఈ ప్రశ్న అన్ని భగవద్గీత పుస్తకాల్లోనూ రాదు. కానీ మనం ఆ ప్రశ్నను కూడా చూసాం. ఎందుకంటే అర్జునుడు మొదలుపెట్టినటువంటి ఈ శ్లోకంలో 6 సాంకేతిక పదాలను వివరించమని కోరాడు. ఆ పదాలను శాస్త్రంలో మనం చూస్తాం. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ అంటూ, ఓ కృష్ణ, ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయముల గురించి చెప్పమని కోరుతున్నాను అని అన్నాడు అర్జునుడు. నిజానికి అర్జునుడు 6 అంశాలను అడిగినా వాటిని 3 అంశాలుగా విభజించవచ్చును అని మనం చూసాం. ఎందుకంటే కొన్ని పదాలకు ఒకటే అర్థాలు ఉన్నాయి. క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జ్ఞేయం అంటే ఆత్మ, క్షేత్రం ప్రకృతి అనాత్మ, జ్ఞానం అంటే విలువలు. క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జ్ఞేయం పదాలను పర్యాయ పదాలంగా అర్థం చేసుకోవచ్చు. వీటినే వేదాంత శాస్త్రంలో ఆత్మ అని అంటారు. అలాగే క్షేత్రం, ప్రకృతి పర్యాయ పదాలు, వీటిని వేదాంత శాస్త్రంలో అనాత్మ అంటారు. దీనివల్ల 5 పదాలు కాస్త 2 పదాలు అయ్యాయి. అవి
ఆత్మ అనాత్మ. ఇక మిగిలిన పదం జ్ఞానం. దీన్ని విడిగా చూడాలి. ఇది ఆత్మలోకి రాదు, అనాత్మలోకి రాదు. ఇక్కడ జ్ఞానం అంటే విలువలు అని అర్థం. ఈ విధంగా మనం 3 అంశాలను ఈ అధ్యాయంలో చూసాం. అవి ఆత్మ, అనాత్మ, విలువలు. క్షేత్రం, క్షేత్రజ్ఞుల వివరణ 2-7 శ్లోకాల దాకా, జ్ఞేయం వివరణ 13-19 శ్లోకాల దాకా, ప్రకృతి పురుషుల వివరణ 20-24 శ్లోకాల దాకా. క్షేత్రం, క్షేత్రజ్ఞుల వివరణ కొన్ని శ్లోకాల్లోనూ, జ్ఞేయం వివరణ కొన్ని శ్లోకాల్లోనూ, ప్రకృతి పురుషుల వివరణ మరికొన్నింటిలోనూ వచ్చింది. క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జ్ఞేయం అంటే ఆత్మ అని, క్షేత్రం, ప్రకృతి అంటే అనాత్మ అని చూసాం. ఈ అధ్యాయం ఉపనిషత్తుల సారం అని కూడా మనం చూసాం. అందువల్ల ఇక్కడ ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని శ్లోకాల వరుస క్రమంలో కాకుండా ఆత్మ, అనాత్మల పరంగా చూద్దాం. ముందుగా అనాత్మ గురించి చూద్దాం. అనాత్మ అంటే ఇక్కడ క్షేత్రం, ప్రకృతి. కృష్ణ పరమాత్మ అనాత్మ గురించి చెప్పినటువంటి మొట్టమొదటి లక్షణం అనాత్మ దృశ్య పదార్థం. మనం అనుభవించే ప్రతిదీ అనాత్మయే. అనాత్మ కిందకి ఏవేవి వస్తాయి అంటే జగత్తు మన అనుభవంలోకి వచ్చే ఆబ్జెక్ట్. వర్తమానంలో మాత్రమే కాదు, భవిష్యత్తులో కూడా. ముందు కూడా దాన్ని అనుభవించవచ్చు. అంటే ఆబ్జెక్ట్గా చూడగలిగిన ఏ వస్తువైనా సరే అది అనాత్మ కిందకే వస్తుంది. ఆ సూత్ర ప్రకారం చూస్తే స్వర్గలోకాలు కూడా అనాత్మ కిందకే వస్తాయి. ఎందుకంటే స్వర్గాన్ని ఇప్పుడు మనం అనుభవించకపోయినా స్వర్గానికి వెళ్ళగలిగినంత పుణ్యాన్ని సంపాదించుకుని మరణించాక ఆ లోకాలకు వెళ్తే అప్పుడు అవి ఆబ్జెక్ట్ అవుతాయి, మన అనుభవంలోకి వస్తాయి. అనాత్మ అంటే ఆబ్జెక్ట్గా చూడగలిగినది, మన అనుభవంలోకి వచ్చేది. ఆ సూత్రం ప్రకారం విశ్వం అనాత్మ. రెండవది శరీరం. ఈ సూత్రం ప్రకారం శరీరం కూడా అనాత్మలోకే వస్తుంది. శరీరాన్ని మనకు భిన్నంగా చూస్తాం. శరీరం మన అనుభవంలోకి వస్తుంది. మనస్సు అన్నది ఈ సూత్రం ప్రకారం మనస్సు కూడా అనాత్మలోకే వస్తుంది. మనస్సు కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనస్సులో కలిగే రాగద్వేషాలు, బుద్ధిలో కలిగే జ్ఞానం అన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. అంటే జగత్తు, శరీరం, మనస్సు కూడా అనాత్మలోకే వస్తాయి. ఇప్పుడు అనాత్మ స్వరూపం ఏమిటి? అనాత్మ యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి అచేతన స్వరూపం. అనాత్మ జడం. మొత్తం దృశ్య ప్రపంచం జడం. అది పంచభూతాలతో చేయబడింది. శరీరం చేతనంగా ఉన్నట్టు కనిపించినా అది దాని స్వస్వరూపం కాదు. అది ఆత్మ నుంచి అరువు తెచ్చుకున్న చైతన్యం అని శాస్త్రం చెప్తుంది. శరీరమే కాదు, మనస్సు కూడా జడమే. కాకపోతే మనస్సుకు చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే శక్తి ఉన్నది. అందువల్ల జగత్తు, శరీరం, మనస్సు అన్నీ కూడా జడం. రెండవది సగుణం. అనాత్మకు అనేక గుణాలు ఉంటాయి. మూడవది సవికారం. అనాత్మ మార్పు చెందుతూ ఉంటుంది, ఇప్పుడు ఉన్నట్టుగా తర్వాత ఉండదు. నాలుగవది కార్యకారణ అవస్థ. అనాత్మ మారుతూ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడూ వ్యక్తంగా ఉండదు. దాన్ని మారే స్వభావం వల్ల రెండు అవస్థల్లో ఏదో ఒక దాంట్లో ఉంటూ ఉంటుంది. వాటిని కార్య అవస్థ, కారణ అవస్థ అని అంటారు. లేదా వ్యక్త అవస్థ లేదా అవ్యక్త అవస్థ అని అంటారు. సృష్టి జరిగి కార్యంగా ప్రకటితమైనప్పుడు దాన్ని వ్యక్త అవస్థ అని అంటారు. ప్రళయంలో జగత్తు లయమైపోయినప్పుడు అది కారణంలోకి వెళుతుంది, దాన్ని అవ్యక్త అవస్థ అని అంటారు. నీరు విషయం తీసుకుంటే నీరు కంటికి కనబడుతుంది, కానీ దాన్ని వేడి చేస్తే నీరేమీ నాశనం అవ్వదు, కానీ ఆవిరిగా మారుతుంది. అంటే వ్యక్త నీరు అవ్యక్త ఆవిరిగా మారుతుంది. అదేవిధంగా వ్యక్త అవస్థను ప్రపంచం అనంటే అవ్యక్త అవస్థను మాయా అని అంటాం. మాయా అంటే అవ్యక్త ప్రపంచం, వ్యక్త ప్రపంచం జగత్తు, అవ్యక్త పదార్థం మాయ. ఈ జగత్తు అనాత్మ.
జగత్తుతో పాటు శరీరం మనస్సులు కూడా అనాత్మగా అర్థం చేసుకోవాలి అని చూసాం. ఇక ఆత్మ, ఇక్కడ ఆత్మకు వాడినటువంటి 3 పదాలు క్షేత్రజ్ఞుడు, పురుషుడు, జ్ఞేయం. వేదాంత శాస్త్రంలో వీటికి ఆత్మ పదం వాడతారు అని చూసాం. ఆత్మ లక్షణాలు జగత్తంతా దృశ్య ప్రపంచంలోకి వస్తుంది అని అన్నాం ఇంతకుముందు. జగత్తు అంతా దృశ్య ప్రపంచం అయితే దానికి సంబంధించినది ఒకటి ఉండి తీరాలి. ఏమిటది? దృశ్యాన్ని చూసేటువంటి దృక్ ఒకటి ఉండాలి. అనుభవింపబడే ప్రపంచాన్ని అనుభవించేందుకు ఒకరు ఉండాలి. చూసేవారు లేకపోతే వస్తువు ఎవరి చేత చూడబడుతుంది? ప్రతి ఆబ్జెక్టును చూసే ఒక సబ్జెక్టు ఉండి తీరాలి. అంటే దృశ్యాన్ని చూసే దృక్కు ఉండాలి. కానీ ఆ దృక్కు ఎన్నటికీ దృశ్యం కాలేదు. దృగేన నతు దృశ్యతే. దృగ్దృశ్య వివేకంలో వస్తుంది. దృక్ అన్నింటినీ చూస్తుంది, కానీ దృక్ని చూసేటి ఇంకోటి ఉండలేదు. ఇంకొకటి దాన్ని చూసింది అంటే అది దృశ్యం అవుతుంది, దృక్ అవదు. దీనికి ఉదాహరణ కళ్ళు. అనేక రంగులు రూపాలను విప్పారించుకుని చూసేటువంటి కళ్ళు తమను తాము చూసుకోలేవు. కానీ కళ్ళు పనిచేస్తున్నాయో లేదో మనకు ఎలా తెలుస్తుంది? మనం అనేక రంగుల్ని రూపాలను చూడగలుగుతున్నాము అంటేనే మన కళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని అర్థం. చూసే కళ్ళను చూడలేకపోవచ్చు, కానీ కళ్ళ వల్లనే మనం చూడగలుగుతున్నాం. ఇది అర్థమైతే ఆత్మను అర్థం చేసుకోవడం చాలా సులభం. ఆత్మను అనుభవించలేం, కానీ ఆత్మ వల్లనే అన్ని అనుభవాలు కలుగుతున్నాయి. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే, అది ఎప్పటికీ అనుభవింపబడే వస్తువు కాదు ఎన్నటికీ. అందువల్ల ఆత్మను ఆబ్జెక్టుగా అనుభవించలేం. ఆత్మ దృశ్యం కాదు. చేతనం. ఆత్మ చేతనమా అచేతనమా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి పిహెచ్డి డిగ్రీ ఏమీ అవసరం లేదు. అనుభవించేదానికి చేతనత్వం ఉండి తీరాలి. దృశ్యం అచేతనమైతే దాన్ని చూసే దృక్ చేతనమై ఉండాలి. ఎవరా చేతనం? జగత్తును అనుభవిస్తున్న వారు ఎవరు? నేనే. ఆ జగత్తును అనుభవిస్తున్నాను కాబట్టి నేనే ఆ చైతన్యాన్ని. నేను అంటే సాక్షి చైతన్యాన్ని. జగత్తును, శరీరాన్ని, మనసును సాక్షిగా చూస్తున్న నేను, సాక్షిగా చూస్తున్న నన్ను ఇంకొకటి చూడలేదు. నేను స్వయం ప్రకాశక ఆత్మను. అనాత్మకు అచేతన, సగుణ, సవికార లక్షణాలను వర్ణించాం. ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి? చైతన్యానికి 5 లక్షణాలని పదే పదే మనం చూసాం. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. చైతన్య లక్షణాలు ఏమిటి? చైతన్యాన్ని కాంతితో పోల్చొచ్చు. ఇప్పుడు అవే సూత్రాలను చైతన్యానికి అన్వయిస్తూ తిరిగి చెప్పచ్చు. చైతన్యం శరీరంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తువు కానీ కాదు. రెండవది, చైతన్యం స్వతంత్ర వస్తువు. అది శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తుంది. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం అవలేదు. శరీరం నాశనం అయితే చైతన్యం నాశనం అవదు. శరీర పతనానంతరం కూడా చైతన్యం ఉంటుంది. చైతన్యం శరీరం లేకపోయినా ఉంటుంది, కానీ తెలియదు. చైతన్యాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం తెలియదు. అంత మాత్రాన్న చైతన్యం లేనట్టు కాదు. ఆ చైతన్యాన్ని నేను. ఈ చైతన్యతత్వాన్ని అర్థం చేసుకోవడానికి చివరిలో కృష్ణ పరమాత్మ 2 అద్భుతమైనటువంటి ఉదాహరణలను ఇచ్చాడు. అవి ఆకాశం, సూర్యకాంతి. ఇవి ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ చైతన్యాన్ని చూడాలంటే ఈ 2 ఉదాహరణలకు ఉన్నటువంటి లక్షణాలను గుర్తు తెచ్చుకుని వాటిని ఆత్మకు అన్వయించుకోవాలి. వాటిలో కొన్ని లక్షణాలను చూద్దాం. మొదటిది ఏకత్వం. ఉన్నది ఒకటే ఆకాశం. శరీర కాంతి కూడా ఒకటే ఉంది. ఆత్మ కూడా ఒకటే ఉంది. రెండవది అచలత్వం. ఆకాశంలో అన్నీ కదులుతున్నాయి, కానీ ఆకాశం కదలదు. ఒకవేళ ఆకాశం కదిలితే ఏమవుతుంది? మనం అంతా కూడా కదులుతాం. కాంతి విషయంలో కూడా అంతే.
కాంతి సమక్షంలో నా చేతిని కదుపుతాను, కానీ కాంతి కదలదు. అలాగే ఆత్మ కూడా అచలం. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతనం. ఇక మూడవది అఖండత్వం. ఆకాశానికి భాగాలు లేవు. భూమిని విభజించవచ్చు, నీటిని విభజించవచ్చు, కానీ ఆకాశాన్ని విభజించలేం. అలాగే సూర్యకాంతిని కూడా విభజించలేం. అందువల్ల రెండు అఖండం. అలాగే ఆత్మ కూడా అఖండం. నాలుగవది అసంగత్వం. ఆకాశం సర్వవ్యాపకమైనా సరే దానికి మలినాలు అంటవు. నేల కలుషితమవుతుంది, నీరు కలుషితమవుతుంది, గాలి కలుషితమవుతుంది, కానీ ఆకాశం కలుషితమవుదు. అలాగే సూర్యకాంతి మురికి కాలువ మీద పడినా, పవిత్రమైనటువంటి గంగా నది మీద పడినా దానికి ఏమి అంటదు. అందువల్ల ఆకాశం, కాంతి రెండు అసంగం. అదేవిధంగా ఆత్మ కూడా అసంగం. శరీరం కలుషితమవుతుంది, మనస్సు కలుషితమవుతుంది, కానీ శరీరం అనే క్షేత్రంలో ఉన్న క్షేత్రజ్ఞుడికి ఈ కాలుష్యం అంటదు. ఐదవది సర్వాధారత్వం. ఆకాశం అన్నింటికీ ఆధారం, ఆత్మ అనాత్మకు ఆధారం. చైతన్యం మనస్సులో ఉందనుకుంటారు, కానీ నిజానికి చైతన్యంలోనే మనసులన్నీ నెలకొని ఉన్నాయి. ఫ్యూజ్ పోయిన బల్బులో విద్యుత్ శక్తి ఉంటుంది, కానీ బల్బు వెలగదు. అలాగే చైతన్యాన్ని ప్రకటించే మాధ్యమం లేకపోతే చైతన్యం ఉన్నట్టు తెలియదంతే. అలాగే సూర్యకాంతి అన్నింటినీ ప్రకాశింపజేసినట్టుగా ఆత్మ అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అంటే ఆత్మ వల్లనే జడ శరీరంలో చేతనత్వం ఏర్పడుతుంది. ఏకం అచలం అఖండం అసంగం సర్వాధారం అయినటువంటి ఆత్మను నేను దృక్. ఈ జగత్తు, శరీరం, మనస్సు దృశ్యాలు. ఈ జ్ఞానాన్ని ఆత్మానాత్మ వివేకం అని అంటారు. నేను శరీరం ద్వారా పనిచేస్తున్నాను, కానీ నేను శరీరాన్ని కాను. శరీరం వస్తుంది పోతుంది, కానీ నాకు రాకపోకలు లేవు. నేను నిత్య శుద్ధముక్త ఆత్మను. దీనితో అనాత్మ ఆత్మల గురించి చర్చ అయిపోయింది. అంటే అర్జునుడు అడిగినటువంటి 6 అంశాలలో 5 అంశాలను 2 అంశాలుగా చూసేశాం. ఇక మిగిలినది జ్ఞానం శ్లోకాలు 8 నుంచి 12 దాకా. ఈ అధ్యాయంలో జ్ఞానానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది అని చూసాం. అది విలువలు. ఆత్మజ్ఞానం పొందడానికి మనకు కొన్ని సద్గుణాలు ఉండాలి. అవి పాటిస్తే జ్ఞాన యోగ్యతా ప్రాప్తి కలుగుతుంది. అంటే ధార్మిక జీవనం పాటించాలి. వేదాంత శాస్త్రంలో ధార్మిక జీవనానికి చోటు ఉందా అనే ధర్మ సందేహం కొంతమందికి కలుగుతుంది. నిజానికి విలువలను పాటించి ధార్మిక జీవనం గడిపే వ్యక్తికే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటుంది శాస్త్రం. నైతిక విలువలు పాటించకుండా అధార్మిక జీవనం గడిపే వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చేమో కానీ దాన్ని జీర్ణించుకోలేడు. అది కేవలం జ్ఞానంగా మిగులుతుంది, కానీ అతని ప్రవర్తనలో ఏ మార్పు రాదు. విలువలు లేని అధ్యయనం జ్ఞానం అవ్వదు, కేవలం సమాచారం పొందినట్టు అవుతుంది అంతే. ఇప్పుడు నిర్ణయం మీ చేతిలోనే ఉంది. మీకు కేవలం సమాచారం కావాలా, మీలో పరివర్తన కావాలా? పరివర్తన కావాలి అంటే విలువలను పాటించాలి. ఈ విలువలను వేదాంత శాస్త్రంలో సాధన చతుష్టయ సంపత్తిగా చూస్తాం. అవేమిటి? వివేకం, వైరాగ్యం, ముముక్షుత్వం, సమాధి, షట్క సంపత్తి. వీటినే కృష్ణ పరమాత్మ 20 విలువలుగా ఇక్కడ వర్ణించాడు. ఇక్కడ మనం సాధనా చతుష్టయ సంపత్తిని చూద్దాం. ఇది తత్వబోధ చెప్పినప్పుడు చాలా వివరంగా చూసాం. ఎవరైనా తత్వబోధ వినని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి వింటే మీకు బాగా అర్థమవుతుంది. ఇందులో మొదటిది వివేకం. వివేకం అంటే నిత్యానిత్య వస్తు వివేకం. భగవంతుడు మాత్రమే పూర్ణత్వాన్ని, భద్రతను ఇవ్వగలడని తెలుసుకోవాలి. అశాశ్వతమైనటువంటి వస్తువులు శాశ్వతమైనటువంటి శాంతి, భద్రతల, ఆనందాలను ఇవ్వలేవు. ఈ శాంతి భద్రతలను ఒకటే ఇవ్వగలదు, అది నిత్య వస్తువై ఉండాలి. ఆ నిత్య వస్తువే ఈశ్వరతత్వం. ప్రపంచం అద్భుతంగా ఉంటుంది,
అందంగా ఉంటుంది, దాన్ని అనుభవించవచ్చు, దాంతో తాత్కాలిక ఆనందాన్ని కూడా పొందొచ్చు, దాంతో వ్యవహారం నడపచ్చు. కానీ దానివల్ల శాంతి, భద్రత, పూర్ణత్వం రావు. ఈ విచక్షణ శక్తిని వివేకం అని అంటారు. రెండవది వైరాగ్యం. ఎప్పుడైతే ఆత్మ అనాత్మ వివేకం కలుగుతుందో అప్పుడే అనాత్మ మీద, అశాశ్వతమైనటువంటి వస్తువుల మీద వైరాగ్యం కలుగుతుంది. మూడవది ముముక్షుత్వం. ఇంతవరకు ప్రపంచం మీద ఆధారపడ్డాం, ఇప్పుడు ప్రపంచం మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి ఎదుగుతాం. అంటే దేనికి ప్రాముఖ్యతనివ్వాలో, దేనికి ఇవ్వకూడదో వివేకం ద్వారా తెలుసుకుని ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యాన్ని పెంచుకున్నాక ఆ తర్వాత దశ తీవ్ర ముముక్షుత్వం. ప్రపంచం నుంచి దృష్టిని మరల్చి భగవంతుడి మీదకి తీవ్ర ముముక్షుత్వం పెంచుకోవాలి. ప్రపంచాన్ని ద్వేషించాల్సిన అవసరం లేదు, దాని మీద బంధాన్ని తగ్గించుకోవాలి. ఇక నాలుగవది సమాధి షట్క సంపత్తి. నాలుగో అర్హత సమాధి షట్క సంపత్తి. షట్క అంటే 6 విధాలు. షట్క సంపత్తి అంటే 6 విధాల అంతర్గత నియంత్రణ. కుటుంబాన్ని లేదా సంస్థని లేదా దేశాన్ని మార్చే ముందు మనని మనం మార్చుకోవడం. అందులో మొదటిది సమం. సమం అంటే శాంతి. తేలిగ్గా చెప్పాలి అంటే మనసును నియంత్రణ చేసుకోవడం. రెండవది దమం. దమం అంటే ఇంద్రియ నిగ్రహం. మూడవది ఉపరమ. బాహ్యంగా చేసే పనులను తగ్గించుకోవడం, ఆత్మవిచారణ చేసుకోవడానికి సమయాన్ని ఏర్పరచుకోవడం, విశ్రాంతిగా ఒత్తిడి లేకుండా సాధన చేయడం. నాలుగవది తితిక్ష. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే మానసిక ధైర్యం. జీవితంలో అన్ని రకాల అనుభవాలని నిర్వికారంగా భరించడం. దీన్నే స్థితప్రజ్ఞత అని కూడా అంటారు. ఐదవది శ్రద్ధ. శ్రద్ధ అంటే శాస్త్రం మీద, శాస్త్రాన్ని అధ్యయనం చేయించడానికి తోడ్పడే గురువు మీద నమ్మకం కలిగి ఉండడం. నమ్మకం అంటే ఏదో గుడ్డి నమ్మకం కాదు, మనకు విషయం సరిగా అర్థమయ్యేదాకా శాస్త్రం చెప్పింది అంగీకరించడానికి సిద్ధపడే మనస్సు. ముందే సంకల్పం పెట్టుకోకుండా చెప్పింది చెప్పినట్టుగా స్వీకరించడం. ఇటువంటి అణుకువ ఉంటే నాకే అన్నీ తెలుసు అనే గర్వం ఉండదు. శాస్త్ర అధ్యయనానికి జ్ఞానమదం చాలా పెద్ద అడ్డంకి. ఆరవది సమాధానం. సమాధానం అంటే ఏకాగ్రత. మీరు నిర్ణయించుకున్నటువంటి లక్ష్యం మీద ఏకాగ్రత చూపడం. 1 గంట సేపు ప్రసంగం వినాలి అంటే మనసు ఆ గంట చెలించకుండా ఉండాలి. చతుష్టయం అంటే 4. వీటినే కృష్ణ పరమాత్మ 20గా పేర్కొన్నాడు. అంటే వివరంగా చెప్తే 20, కుదించి చెప్తే 4 అంతే. ఇక్కడ వాటికి వాడిన పదం జ్ఞానం. ఇక్కడితోటి ఈ అధ్యాయంలో ప్రవేశపెట్టినటువంటి 6 సాంకేతిక పదాల వివరణ ముగిసింది. ఆ పదాలను మళ్ళీ ఒకసారి చూస్తే క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం, ప్రకృతి, పురుషుడు. ఇక 6వ అంశంగా జ్ఞాన ఫలాలను మనకు చెప్పడం జరిగింది. అవే జ్ఞాన సాధనలు. ఈ శ్లోకాలు 25 నుంచి 35 దాకా కృష్ణ పరమాత్మ జ్ఞాన సాధనల కింద 5 దశలను వర్ణించాడు. అవి ఏమిటి? కర్మయోగం, ఉపాసనాయోగం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం. కర్మయోగం అంటే అదేమిటో వివరంగా అంతకుముందు చాలా అధ్యాయాల్లో చూసాం. కర్మయోగం = సరి అయిన కర్మ ప్లస్ సరి అయిన దృక్పథం. సరి అయిన కర్మ అంటే సాత్విక కర్మలు ప్లస్ పంచమహాయజ్ఞాలు. సరి అయిన దృక్పథం అంటే ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. ఆ విధంగా కర్మ చేస్తే అది మనస్సులో ఉన్న అశుద్ధాలను నిర్మూలించి చిత్తశుద్ధిని కలగజేస్తుంది. చిత్తశుద్ధినే ఇంకో విధంగా చెప్పాలి అంటే మల నివృత్తి అని అంటారు. రెండవది ఉపాసనాయోగం. ఉపాసనను సగుణ ఈశ్వర ధ్యానం అని అంటారు. ఉపాసన చేయడం వల్ల బాహ్య ప్రపంచం నుంచి దృష్టిని మరల్చి అంతర్ముఖులవుతాం. దానివల్ల చిత్త ఏకాగ్రత, చిత్త వైశాల్యత పెరుగుతుంది. ఇంకో విధంగా చెప్పాలి అంటే విక్షేప నివృత్తి అని అంటారు. మూడవది శ్రవణం.
ఒక క్రమ పద్ధతిలో క్రమం తప్పకుండా కొన్ని సంవత్సరాల పాటు ఒక సమర్థవంతమైనటువంటి గురువు వద్ద వేదాంత అధ్యయనం చేయడం. ఇందులో ప్రతి అక్షరము ముఖ్యమే. వినగా వినగా విషయం బాగా కొరుకుడు పడుతుంది. అందువల్ల కొంతమంది కొన్ని సంవత్సరాలు విన్నాక ఇప్పుడు మీరు బాగా బోధిస్తున్నారు అని అంటారు గురువుని. అంటే దాని అర్థం ఏమిటి? వారికి ఇప్పుడు ఆత్మజ్ఞానం బాగా అర్థమవుతోంది అన్నమాట. మామిడి ముక్క ఆవకాయలో బాగా ఊరినట్టుగా వీరు విషయాన్ని బాగా జీర్ణించుకుంటున్నారు. దీన్ని శ్రవణం అని అంటారు. దీన్నే ఇంకో విధంగా చెప్పాలి అంటే అజ్ఞాన నివృత్తి అని అంటారు. మననం శ్రవణం చేస్తున్నంతసేపు సందేహాలు అడగకుండా వాటిని ఎక్కడైనా రాసి పెట్టుకుని వింటూ పోవాలి. కొన్ని సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా వింటూ ఉంటే సాధారణంగా మీకు కలిగే సందేహాలు వాటంతటవే సమసిపోతాయి. ఉపనిషత్తే అనేక సందేహాలకు జవాబులనిస్తుంది. అయినా సరే శ్రవణం అయ్యాక ఇంకేమైనా సందేహాలు కలిగితే ఆ సందేహాలు మననం దశలో తీర్చుకోవాలి. ఆ సందేహాలను గురువుని అడుగో, తోటి విద్యార్థిని అడుగో, మళ్ళీ శ్రవణం చేసో, లేదా మీరు రాసుకున్న నోటు బుక్నే మళ్ళీ ఒకసారి చూసో తీర్చుకోవాలి. అలా ఏదో విధంగా సందేహాలను పారద్రోలి నిశ్చయ జ్ఞానాన్ని పొందాలి. దీన్నే ఇంకో విధంగా చెప్పాలి అంటే సంశయ నివృత్తి అని అంటారు. ఇక 5వది నిధిధ్యాసనం. నిధిధ్యాసనం జ్ఞాననిష్టలో నిలబడడానికి తోడ్పడుతుంది. ఇన్నాళ్ళు మీరు అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నారు. అన్నింటికంటే పెద్ద అజ్ఞానం ఏమిటి? నేను శరీరం అనే భావించడం. దేహాభిమానం మీకు పెద్ద ఆటంకం. శరీరానికి ఏం జరిగినా అది నాకే ఎందుకు జరిగింది అని ఒకటే బాధపడిపోతారు. దీన్నే సంసారం అని అంటారు. ఈ సంసార బంధం నుంచి బయటపడాలి. ముందు నేను శరీరాన్ని కాదు, శరీరం ద్వారా వ్యవహారం నడుపుతున్నానంతే అనుకోవాలి. నిద్రలో శరీరం పడుకున్నా నేను ఉన్నాను, మరణంలో నా శరీరం రాలిపోయినా నేను ఉంటాను. అంటే నేను వచ్చేపోయే శరీరాన్ని కాను, నేను చావు పుట్టుకలు లేని శాశ్వతమైనటువంటి ఆత్మను. శరీరానికే కాదు, ఈ జగత్తుకు కూడా రాకపోకలున్నాయి. అది శాశ్వతం కాదు. ఈ జ్ఞానం కలగడం త్వరగానే జరుగుతుంది, కానీ ఈ జ్ఞానంలో నిలబడడానికి సమయం పడుతుంది. అంటే బుద్ధిలో కలిగినటువంటి జ్ఞానం మనసులోకి దిగాలి. అంటే మీలో ఉన్న విపరీత భావనలు పోవాలి. దీన్నే ఇంకో విధంగా చెప్పాలి అంటే విపర్యయ నివృత్తి అని అంటారు. ఈ 5 సాధనలు ఏమిటి? కర్మయోగం, ఉపాసనాయోగం, శ్రవణం, మననం, నిధిధ్యాసన. ఇవి చేస్తే మీకు జ్ఞానయోగ్యత ప్రాప్తి కలిగి నిశ్చయ జ్ఞానం కలిగి జ్ఞాననిష్టగా మలుచుకోగలుగుతారు. అహం నిత్య చైతన్య రూప ఆత్మ అస్మి, నేను నిత్య చైతన్యమైన ఆత్మను అనే జ్ఞాననిష్టలో మీరు నిలబడతారు. ఇక మిగిలింది జ్ఞానఫలం. ఇటువంటి జ్ఞాననిష్టలో నిలబడితే కలిగేటువంటి కొన్ని ఫలాలను కూడా కృష్ణ పరమాత్మ ఇక్కడ వివరించాడు. గడిచిన తరగతి ముఖ చిత్రంపై కృష్ణ పరమాత్మ 6వ ఫలంగా చెప్పిన జ్ఞాన ఫలాలు ఏమిటి అని రాయాలి. కానీ 6 జ్ఞాన ఫలాలు ఏమిటి అని రాశాను, దాన్ని సవరించుకోగలరు. ఇందులో చెప్పినవి 5 జ్ఞాన ఫలాలు. సర్వత్ర సమదర్శనం అన్నది మొదటిది. జ్ఞాని తన దృష్టిని అనాత్మ నుంచి ఆత్మ వైపుకు మరలిస్తాడు. అంటే అనేక అలలను చూసే బదులు వాటిలో అన్నింటిలోనూ సమానంగా ఉన్నటువంటి నీటిని చూస్తాడు. అనేక ఆభరణాలు చూసే బదులు వాటన్నింటిలోనూ సమానంగా ఉన్న బంగారాన్ని దర్శిస్తాడు. గాజును చూసినా, గొలుసును చూసినా, ఉంగరాన్ని చూసినా అతను చూసేది ఒక్క బంగారాన్నే. అంటే స్వర్ణ దర్శనం చేసుకుంటాడు. అదేవిధంగా ఎవరిని చూసినా, ఏ వస్తువుని చూసినా జ్ఞాని వాటన్నింటిలోనూ సమానంగా ఉన్న ఆత్మనే గ్రహిస్తాడు. అంటే ఆత్మదర్శనం అవుతుంది అతనికి. అంటే సర్వత్ర సమదర్శనం చేస్తాడు. రెండవది అమృతత్వ ప్రాప్తి. అజ్ఞాని శరీరంతో మమేకం చెందుతాడు కాబట్టి మృత్యు భయం ఉంటుంది. అతను
అశాశ్వతుడు అని అనుకుంటాడు. కానీ జ్ఞాని తాను వచ్చే పోయే శరీరం కాదు, చావు పుట్టుకలు లేని శాశ్వతమైనటువంటి ఆత్మ అని అర్థం చేసుకుంటాడు. కాబట్టి అతనికి మృత్యు భయం ఉండదు. అలా తనను ఒక చిన్న అలగా భావిస్తే ఏ క్షణం తన జీవితం అయిపోతుందో అని కృంగిపోతుంది. కానీ అదే అల నేను చిన్న అలను కాను, నేను అన్ని అలలకు సముద్రానికి కూడా అధిష్టానంగా ఉన్న నీటిని అని అర్థం చేసుకుంటే మృత్యుభయం ఉండదు. ఆ విధంగా అమృతత్వ ప్రాప్తి రెండవ ఫలం. మూడవ ఫలం అకర్తృత్వం, అభోక్తృత్వం. జ్ఞాని ఎప్పుడైతే తను ఆత్మను శరీరం మనస్సు కాదని తెలుసుకుంటాడో అప్పుడే జ్ఞాని తను కర్త కాదు భోక్త కాదు అని తెలుసుకుంటాడు. జరిగే మార్పులన్నీ శరీరానికి చెందుతాయి కానీ ఆత్మ అయిన తనకు అంటవు అని తెలుసుకుంటాడు. సూర్యకాంతి అంతటా ప్రసరిస్తున్నా ఆ కాంతికి ఏ కాలుష్యము అంటనట్టుగా ఆత్మ అయిన తనకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు అని అర్థం చేసుకుంటాడు. నాలుగవది బ్రహ్మత్వం. అహం బ్రహ్మాస్మి అన్న జ్ఞానం పొందిన జ్ఞాని తనే బ్రహ్మ అవుతాడు. బ్రహ్మత్వం అంటే పూర్ణత్వాన్ని పొందుతాడు. అలకు పరిమితి ఉంది కానీ నీరుగా చూస్తే అది పూర్ణం. ఐదవది జీవన్ముక్తి. ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి పొందే అంతిమ ఫలం ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందడం. దీన్నే జీవన్ముక్తి అని అంటారు. తక్కిన జ్ఞానాలు పొందిన దానికన్నా ఆత్మజ్ఞానం పొందితే జీవితం అనూహ్యంగా మారిపోతుంది. నేను పరిమితి ఉన్న జీవిని అనుకునే బాధ నుంచి బయటపడి నేను బ్రహ్మను, పూర్ణుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి అని తెలుసుకుంటాడు. తెలుసుకోవడమే కాదు, ఆ నిష్టలో నిలబడతాడు జ్ఞాని అని బోధించాడు కృష్ణ పరమాత్మ. క్షేత్రం క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞాన చక్షుషా భూత ప్రకృతి మోక్షంచ ఏ విదుర్యాంతి తే పరం. దీనితోటి కృష్ణ పరమాత్మ ఈ అధ్యాయాన్ని ముగించాడు. ఈ అధ్యాయాన్ని క్షేత్రజ్ఞ విభాగ యోగము అని అంటారు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ ఇందులో క్షేత్రం అంటే ఏమిటో క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటో వివరంగా చర్చించాడు. వచ్చే తరగతి నుంచి గుణత్రయ విభాగ యోగము అనబడే 14వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. హరి ఓం తత్సత్.